నమస్తే అండి, జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి ఫోన్ చేయండి. ఈరోజు 3వ తారీఖు సార్. ఈరోజు 3వ తారీఖు జూన్ నెల 2025 మంగళవారం సార్. టైం వచ్చి 4:30 అయింది. ఈరోజు ఒక టీఎస్ఐ చాలా టాప్ నాచ్ కండిషన్లో కార్ ఒకటి పెట్టాను, ఆర్మీ సార్దే. దానికి చాలా ఫోన్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, సపోర్ట్ చేస్తున్నారు. ఎంక్వైరీకి ఫోన్ చేయండి, నేను ఓపికగా చెప్తాను. దానికి 1,70,000 నుంచి 1,80,000 దాకా ట్యాక్స్ వస్తుంది సార్. ఎందుకంటే నేను 14 లక్షలు అనుకున్నాను, కానీ ఇన్వాయిస్ ప్రైస్ సుమారు 14 లక్షలు. కారు 15 లక్షలు దాటి సార్. అది వోక్స్ వ్యాగన్ వెంటోలో దానికంటే టాప్ రేటింగ్ లేదు సార్. టీఎస్ఐ టాప్ టర్బో చార్జ్. ఓకే, ఈరోజు ఇప్పుడు మీ ముందుకి ఫస్ట్ టైం నేను ఒక మంచి ఇన్నోవా తీసుకొచ్చాను సార్. ఇన్నోవాలు చాలా ఉన్నాయి సార్, చాలామంది ఇన్నోవాలు అడుగుతున్నారు. బట్ నేను ఇచ్చే కారు గొప్పగా ఉండాలని మీకు తెలుసు. బహుశా ఇప్పుడు వరకు సెకండ్ హ్యాండ్ కారులో ఇన్నోవాలో ఇంత తక్కువ తిరిగిన కారు బహుశా ఎవరైనా అమ్మి ఉంటే కామెంట్ చేయండి. 39,000 2015 కారు. అసలు ఇన్నోవా కొనుక్కుండిదే వేల కిలోమీటర్లు తిరగడానికి, లాంగ్ డ్రైవ్కి, ఫ్యామిలీకి, ట్రావెల్కి. కానీ 2015 నవంబర్ ఎండింగ్ సార్. ఇది 2015 నవంబర్ రిజిస్ట్రేషన్. ఒక 2 నెలలు ఆగితే, నెల ఆగితే 2016 రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 2015 డి 2.5G సార్. అంటే 2495 cc జీ వెర్షన్, 7 సీటర్ సార్. క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఉండడం అంటే మీకు నేను చెప్పక్కర్లేదు, నా వీడియోలు చూసి మీకు తెలుస్తుంది. 39,000 తిరిగినటువంటి కారు, 39,000 తిరిగినటువంటి కారు ఎలా ఉంటుంది చూడండి. బ్రాండ్ న్యూ ఇంజిన్, టొయోటాకి నథింగ్. అసలు లెక్కే లేదు సార్. ఏదో టెస్ట్ డ్రైవ్లకి ఇస్తారు, ఆ కార్లు తిరుగుతాయి సార్. 20,000 30,000 39,000 తిరిగిన కారు సార్. ఇలాంటి పెడితే ఇలాంటి కారు పెడదామని సార్. 1,00,000 తిరిగింది కూడా చూడమంటున్నారు సార్. 1,00,000 కిలోమీటర్లు అటు ఇటులో తిరిగి చూడండి అంటున్నారు. కానీ మన ఛానల్లో 1,00,000 తిరిగి పెట్టదలుచుకోలేదు. ఒక కారు పెట్టాను, అదైనా డాక్టర్ గారిది. ఆ కారు నచ్చి పెట్టాను, ఒక కారు. ఓకే సార్, ఇది 2015 నవంబర్ రిజిస్ట్రేషను, 2.5G వేరియంట్, డీజిల్ వెహికల్, ఇన్నోవా, ఫస్ట్ ఓనర్ కారు. 39,000 కిలోమీటర్లు తిరిగిందంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. కానీ సర్వీస్ హిస్టరీ సార్. ఓనర్ గారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి తీస్తుంటారు. ఈ కారు ప్రైస్ వచ్చి సార్, దీనికి ట్యాక్స్ మీరు లెక్కేసుకోండి. సుమారుగా ఇది కూడా 14 లక్షలు. అంటే ఇంచుమించుగా ఇది కూడా 1,70,000 నుంచి 1,80,000 దీనికి కూడా ట్యాక్స్ వస్తుంది. మీరు అది కంపేర్ చేసుకోండి. 1,80,000 దాకా ట్యాక్స్ వస్తుందని కంపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అప్రాక్సిమేట్గా నేను చెప్తాను. దీని ప్రైసు 5,75,000 సార్. ఇందులో ఎటువంటి బార్గెయిన్ ఉండదు. ఏమన్నా వీళ్ళ దగ్గర నెల రోజులు అమ్మకపోతే అప్పుడు 10,000 20,000 తగ్గింతారేమో, కానీ ఇప్పుడైతే ఫైనల్ ప్రైస్ సార్. దీని ప్రైస్ గురించి దయచేసి అడుగుతున్నారు సార్. కొద్దిగా తగ్గించండి, కొద్దిగా తగ్గించండి. తగ్గించడానికి ఏం లేదు సార్. 6,25,000 వస్తుందా అని నన్ను అడిగారు. 6,25,000 ఎందుకు వస్తుంది సార్? ఇది అసలు ఈ 2015 కారు అంటే అసలు ఎంత తిరిగిందో చూసారా మీరు అని అడిగారు. ఎంత తిరిగిందో? 39,000 తిరిగిన కారు సవగ్గా ఎవరిస్తారు సార్? మనకు అక్కడ ప్రైస్ ఎంత ఉందో మీరు కంపేర్ చేసుకోండి. ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో కంపేర్ చేసుకోండి. 1,00,000 కిలోమీటర్లు తిరిగి ఉంటే 2015 కారు 60,000 తక్కువ తిరిగింది కాబట్టి 60,000కి సుమారుగా 1,00,000 రూపాయలు ఈ కారుకి ఎక్కువ పెట్టచ్చు సార్. వీడియో లేరా? కాబట్టి ఏంటంటే అలాగా ఉంటారు సార్ మనుషులు. ఓకే, కాబట్టి అలా కంపేర్ చేసుకోవాలి సార్. కిలోమీటర్కి ₹1 కంపేర్ చేసుకోవాలి. 60,000 తిరిగిన తక్కువ తిరిగింది కాబట్టి మీరు కంపేర్ చేసుకొని మినిమం 70,000-80,000 రూపాయలు దీనికి ఎక్కువ పెట్టచ్చు. మీరు ఇది 2 లక్షలు తిరిగేటప్పటికి 3 లక్షలు తిరిగేటప్పటికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి. ఇంత మంచి కారు 39,000 ఫస్ట్ ఓనరు. ఎలా ఉన్న కారు అలా వాడారు, నీట్గా ఉంది. ఏంటి సార్, కార్ అంతా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. రేటు విషయంలో మాత్రం దయచేసి మీరు అడగొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ ఇది అస్సాం రిజిస్ట్రేషను సార్. ప్రాపర్ ఇక్కడే. దీనికి మీకు ఎన్ఓసి ఇస్తాం సార్.
ఏ టెన్షన్ పడక్కర్లేదు. సిల్వర్ కలర్ 2016 ఫ్రంట్ గ్లాస్ మర్చిపోయాను సార్. 2019లో మార్చానని సారే చెప్పారు. కారు చూడకుండా సార్ చెప్పారు. టైర్లు కూడా బాగానే ఉన్నాయి సార్, పర్వాలేదు. హార్డ్ అయినాయి టైర్లు సార్. 2015లో కంపెనీ నుంచి వచ్చిన టైర్ సార్. ఇంతకంటే నేను ఒరిజినల్ ఏం చెప్తాను సార్. కారు ట్యాంపరింగ్ అయిందా ఏదో కామెంట్లు పెట్టడానికి కొద్దిగా ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలో ఉన్న వాళ్ళు నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటున్నారు. ఒకటో రెండో వచ్చినాయి, పెద్దగా ఎవరు రావట్లేదు. అందరూ కూడా దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ ఏం పెట్టట్లేదు. ఎవరో ఒకరు పెడుతున్నారు, అది కూడా ఫేక్ అకౌంట్లతోనే పెడుతున్నారు సార్. ఒరిజినల్ అకౌంట్లతో ఏం పెట్టట్లేదు. ఆ విషయం నాకు తెలుసు, నేను ఏమీ పట్టించుకోను. ఒరిజినల్గా ఉంది సార్ కార్. ఇది 2015 నుంచి వచ్చిన ఫుల్ మ్యాట్ వేసి ఉంది సార్. ఫుల్ మ్యాట్ వేసి ఉంది, అది కూడా మనకి పని లేదు ఇప్పుడు. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి సార్. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్. ఇన్నోవా నడిపి నేను 10 సంవత్సరాలు దాటింది సార్. 10 సంవత్సరాలు అవుతుంది ఇన్నోవా నడిపి. అలా ఇప్పుడు నడుపుతున్నాను. 7 సీటర్ సార్ ఇది. సీలింగ్ కూడా చాలా బాగుంది. డ్యూయల్ టాప్ సీలింగ్ ఏసీలు ఉంటాయి దీనికి, మీకు తెలుసు కదా. ఓకే సార్. ఇన్నోవా. ఇంకా ఈ కారు మీరు 10 సంవత్సరాలు తిరిగినా లక్ష అవుతుంది సార్. ఇక్కడ స్క్రాచ్ ఉంది, ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్. టైర్లు అయితే మరి వేసుకోమనే చెప్తాను సార్. లాంగ్ వెళ్ళే వాళ్ళు, లోకల్ తిరిగే వాళ్ళు అయితే అక్కర్లేదు సార్. ఒక 200, 500, 300 కిలోమీటర్లకి ఏం పర్వాలేదు. బట్ లాంగ్ వెళ్ళి ట్రావెల్ తిరుగుతామేమో అనుకున్న వాళ్ళకి కారు ఒక గొప్ప అవకాశం సార్, చాలా గొప్ప అవకాశం. ట్రావెల్ తిరిగే వాళ్ళు 2015లో ఈ కారు మీరు తీసుకుంటే చక్కగా మంచి డబ్బులు చేసుకోవచ్చు. ఎల్లో బోర్డు వేసుకోండి, వైట్ బోర్డులు వేసుకుని దయచేసి తిరగొద్దండి. ఎలా ఉన్న కారు అలాగే తీస్తున్నాను సార్. వీల్ క్యాప్ ఉంది, అంతా ఉంది. సీట్స్ అన్ని బాగున్నాయి. సీలింగ్ అంతా కూడా బాగుంది సార్. ఎక్కడ ఏమి యాక్సిడెంట్ వెహికల్ ఏం తిరిగారని యాక్సిడెంట్ అవుతుంది సార్. యాక్సిడెంటల్ వెహికల్ ఏమి డెంటింగ్లు ఏమి లేవు సార్. కంపెనీ రోబో పంచింగ్ అండ్ రోబో పేస్టింగ్ ఒరిజినల్ సార్. డీఫాగర్ వైఫర్ ఉంది. బ్యాగ్ అన్ని గ్లాసులు ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి 2019లో మారింది, నేను చూశాను. లాంగ్ తిరిగితే మాత్రం టైర్లు వేసుకోండి. స్టెప్ని కూడా చాలా ఎక్కువ ఉంది. స్టెప్ని కూడా 70-80% ఉంది. దాని మీద డేట్ చూడడానికి అవ్వదు కదా సార్, కింద ఉంటుంది కదా. లెఫ్ట్ ప్రొఫైల్ చూడండి. ఎక్కడ బాడీ మీద కూడా వర్క్ ఏం లేదు సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. టైర్లు అయితే మాత్రం 2015లో కంపెనీ నుంచి వచ్చిన టైర్లు సార్. చక్కగా తిరుగుతున్నారు సార్, రన్నింగ్ చక్కగా వాడుకుంటున్నారు కార్లు. ఏమి ఇబ్బంది లేదు వాళ్ళకి. ప్యాచ్లు పడడం గట్రా ఏమీ లేదు, అంతా బాగుంది. ఓకే సార్. ఇది మర్చిపోయిన చూడండి ఎక్కడ ఉందో. ఓకే 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 చూడండి సార్. డబుల్ సీట్గా అయితే సీట్లు ఎగుతుంది, దీనికి లేకదు. ఓకే 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 డబుల్ సీట్గా అయితే మీకు పైకి లెగుస్తుంది. నాకు డబుల్ సీట్ అలవాటు అయింది. ఓకే సార్. మర్చిపోతూ ఉంటాం సార్, ఎక్కువ లాంగ్ గ్యాప్ వచ్చేస్తే ఏ కార్కి ఏ బటన్ ఎక్కడ ఉందో కూడా మర్చిపోతుంటాం. బాగుంది సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. డీజిల్ వెహికల్ 39,000 తిరిగింది. ఇది చాలా వండర్ సార్. ఇది బహుశా ఇప్పటి వరకు సెకండ్ హ్యాండ్ ఇన్నోవా అమ్మడంలో 39,000 తిరిగిన కారు, ఇప్పుడు వరకు 10 సంవత్సరాలు అయిన కారు 39,000 తిరిగిన కారు ఇప్పుడు వరకు బహుశా ఇండియా మొత్తం మీద ఎవరు అమ్మి ఉండరండి. అలాగే నేను గొప్ప అని చెప్పట్లేదు, ఆశ్చర్యం అంతే, ఆశ్చర్యం అంతే. ఈ టైర్ ఒకటి బాగుంది సార్. ఇది ఎందుకు మార్చారో, కొత్త టైర్ ఇది, సీల్ టైర్. డేట్ కనిపించట్లేదు కానీ బట్ ఇది సీల్ టైర్ సార్. ఇది ఒకటి సీల్ టైర్ ఉంది, మిగతా 3 టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లే. వెనకాల ఇది చూసానా,
ఇది కంపెనీ నుంచి వచ్చింది. ఇది ఒకటే సీల్ టైర్ వేసి ఉంది సార్, రైట్ సైడ్లో ఫ్రంట్ లెఫ్ట్ సైడ్. ఓకే సార్, చూసారు కదా. బానెట్ కాల్ స్టార్ట్ చేస్తాను సార్. సార్ చూడండి సార్, ఒకసారి రీడింగ్ చూడండి సార్. 39,200 తిరిగింది సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. ఏసీ నేను వేసుకుని వచ్చాను, చాలా చిల్డ్గా ఉంది. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, సీలింగ్ చాలా నీట్గా ఉంది, లైట్స్ అన్ని పని చేస్తున్నాయి. ఓకే సార్, 39,000 తిరిగిన కారు సార్, 39,000 తిరిగిన కారు. చాలా గేర్ షిఫ్ట్, క్లచ్, ఇంక ఇది టొయోటా అంటే చూడక్కర్లేదు సార్. 80,000-90,000 దాకా క్లచ్ కూడా చూడక్కర్లేదు. బ్యాటరీ కొత్త బ్యాటరీలా ఉంది సార్. ఇది బ్యాటరీ బాగుంది, మొత్తం సీల్ సార్, ఒరిజినల్. ఒరిజినల్ బానెట్ సార్. ఇంజిన్ అయితే ఇంకేం చూడక్కర్లేదు సార్ ఇది, ఎందుకంటే నేను చూపిస్తున్నాను కానీ మీకు చూపించాలి కాబట్టి ఇంజిన్ అయితే చూడక్కర్లేదు. ఈ బల్బు పని చేయట్లేదు, బల్బు ఆన్ అవ్వట్లేదు, అవన్నీ చూస్తాను సార్. ఠీకే చూడదు, ఒక ఫిల్మెంట్ పోయినట్టున్నది సార్. అదంతా చూస్తాను, అన్నీ చెక్ చేస్తాం, ఎలా ఉన్న కారు అలాగే తీస్తున్నాను సార్. 2015 నవంబర్ రిజిస్ట్రేషను, 39,000 ఒరిజినల్ రీడింగ్, ఫస్ట్ ఓనర్, 2.5G టొయోటా ఇన్నోవా సార్, డీజిల్ ఇంజిన్, 5,75,000 ఫైనల్ ప్రైస్. ట్యాక్స్ సుమారుగా మొత్తం అన్ని కలిపి 2 లక్షలు లెక్కేసుకోండి సార్. దానికి మీకు న్యాయం అనుకుంటే కొనుక్కోండి. 39,000 తిరిగింది, అది మైండ్లో పెట్టుకోండి సార్. ఒకటి 1,50,000 తిరిగింది, మీరు కొన్న దానికంటే దీనికి 1 లక్ష ఎక్కువ పెట్టండి, మీకు నష్టం ఉండదు. ఇది మాత్రం నా భరోసా. అది మీరు 1,50,000 తిరిగిన కారు ఎంత కొన్నారో దాని మీద 1 లక్ష ఎక్స్ట్రా పెట్టి ఇది కొనుక్కోండి ఆ రేటుకి వస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్.